రూపంలో మరొకసారి తెలంగాణ జలదోపిడికి పథకాలు రూపొందుతున్నాయి. గతంలో రాజశేఖర రెడ్డి కృష్ణను దూసుకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గోదావరిని కూడా దూసుకొని పోయే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దురదృష్టం ఏమంటే తెలంగాణకు మొదటి నుంచి ద్రోహం చేసిన పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశంలే అయితే ఆ రెండింటి కలయికతో పుట్టిన హైబ్రిడ్ కలుపు ముక్క రేవంత్ రెడ్డి ఈ సమయంలో తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది తెలంగాణ ప్రజల దురదృష్టం. కృష్ణ పోయింది, కృష్ణార్పణమే అయింది, ఆంధ్రార్పణమే అయింది. రాజశేఖర రెడ్డి దుర్మార్గంగా 350 టీఎంసీల నీళ్ళ బాలిగిన ప్రాజెక్టులను కట్టి కృష్ణ దోసుకపోతుంటే ఆనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు వీరెవరు మాట్లాడలేదు, తెలుగుదేశం కూడా ఎప్పుడు ఒక మాట మాట్లాడలేదు. ఆ రోజు గోదావరి ఉంది మీకు మాట్లాడినరు, ఇవాళ గోదావరిని కూడా దోసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి అతి నీచంగా, ఒక ముఖ్యమంత్రి కాదు కదా, ఒక మామూలు గ్రామీణ నాయకుడు కూడా మాట్లాడలేని స్థితిలో మా నీళ్లు మమ్మల్ని వాడుకొని ఇస్తే మీకు అవకాశం ఇస్తాం, ఇంతకు మించిన దరిద్రపు కొట్టు మాట ఇంకొకటి ఉండదు. మన నీళ్లు మనం వాడుకోవడానికి వాడేవాడు అవకాశం ఇచ్చేది, వాడేవాడు మనకు అనుమతి ఇచ్చేది. ఎందుకు ఆ రకంగా రేవంత్ రెడ్డి ప్రాధేయపడుతున్నాడు? తన పదవిని కాపాడుకోవడం కొరకు తప్ప ఇంకొకటి కాదు. మోడీతో అక్కరుంది, మోడీతో అక్కర తీరాలంటే చంద్రబాబు నాయుడు కావాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజల్ని మొత్తం దోసుకపోయినా రేవంత్ రెడ్డికి బాధ లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దారుణాన్ని బీఆర్ఎస్ సహించదు, కేసీఆర్ సహించడు. కేసీఆర్ నడుం బిగిస్తే తప్ప, కేసీఆర్ మరొక ఉద్యమాన్ని ప్రారంభిస్తే తప్ప ఈ జలదోపిడి ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. తప్పకుండా మళ్ళీ పాము మింగింది అనుకున్న తెలంగాణను ఏ పాముకు అర్థం కాకుండా బయటికి తీసుకొచ్చి, పాము నోట్ల నుంచి బయటికి తీసుకొచ్చి తెలంగాణకి ఏదైతే జీవితాన్ని ఇచ్చిండో మళ్ళీ అదే కేసీఆర్ నడుం బిగించాలి, తెలంగాణ నీటి హక్కుల్ని కాపాడాలి. ఇవాళ దొంగ పోలీసు ఒకటైనట్టు చంద్రబాబు నాయుడుతో నువ్వు పొత్తు కలిసి తెలంగాణ ప్రజలకు చేస్తున్న ద్రోహం అంతా ఇంత కాదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అనుమతించదు. మోడీ, చంద్రబాబు, రేవంతుల కుట్రల్ని తిప్పికొట్టి తెలంగాణ ప్రజలందరినీ ఐక్యం చేసి తెలంగాణ హక్కుల్ని కాపాడడంలో కేసీఆర్ ఉండగా తెలంగాణ ప్రజలకి ఏ నష్టం కూడా రాదు. తప్పకుండా మళ్ళీ ప్రజలను ఐక్యం చేసి రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఎట్లా నడిపిండో మరొక ఉద్యమాన్ని నడిపైనా కృష్ణా, గోదావరి నదుల్లో మనకున్న పాట ప్రతి చుక్క నీళ్ళను కాపాడుతాడు కేసీఆర్, అందులో సందేహం లేదు. బీఆర్ఎస్ పార్టీ మరో పోరాటానికి కూడా సిద్ధమవుతుంది. సంజయ్లు కావచ్చు, కిషన్ రెడ్డిలు కావచ్చు, రేవంత్ రెడ్డిలు కావచ్చు, ఇవన్నీ కూడా కొత్త ముక్కలే. ఏ ఒక్కడికి కూడా తెలంగాణ ప్రజల పట్ల సోయిన వాళ్ళు కాదు. గులాబీ నీడలో ఉన్నంత కాలమే తెలంగాణ ప్రజలకు రక్షణ ఉంటుంది తప్ప లేదంటే ఇటువంటివి వస్తాయి. ఈ దుర్మార్గులు గెలిపిస్తే 8 మంది ఎంపీలను బీజేపీకి ఇచ్చినందుకు ఇవాళ తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ బనకచెర్ల రూపంలో చంద్రబాబుకు సహాయం చేయడం. ఏ ఒక్కడికి కూడా తెలంగాణ హక్కుల పట్ల సోయి లేదు.